కచదేవయాని కథ. వృషపర్వుడనే దానవరాజుకు శుక్రాచార్యుడు గురువు. దేవదానవ యుద్ధాలలో దానవులు చనిపోతే వారిని బ్రతికించడానికి శుక్రాచార్యుడు మృత సంజీవని అనే విద్యను కనిపెట్టాడు. ఆ విద్య వలన యుద్ధంలో చనిపోయిన దానవులందరూ బ్రతుకుతూ ఉండేవారు. ప్రతిరోజు శుక్రుడు అసంఖ్యాకంగా దానవులను పునర్జీవితులుగా చేస్తుండేవాడు. ఇది దేవలోకంలో కలవరం రేకెత్తించింది. మృత సంజీవని విద్యను ఏ విధంగానైనా పొందాలని దేవతలు యోచించారు. వారిలో బృహస్పతి బుద్ధికుశలుడు. ఆయన పుత్రుడు కచుడు. అతనిని పిలిచి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృత సంజీవని విద్యను ఏ విధంగానైనా పొందమని దేవతలు కోరారు. నియమవ్రతశీలుడై శుక్రుని సేవించి అతని ప్రీతికి పాత్రుడవై అతడి మనసు కరిగి దయతో నీకా విద్యను బోధించేటట్లుగా ప్రయత్నించుమని ప్రేరేపించారు. శుక్రాచార్యునికి దేవయాని అనే కూతురున్నది. ఆమె అంటే ఆయనకు చెప్పలేనంత మమకారం. ఆమె మాటను ఆయన జవదాటడు. కాబట్టి ఆమెను ముందుగా సుముఖురాలిని చేసుకో, శుక్రాచార్యుని భక్తితో సేవించు, నీకిష్టసిద్ధి కలుగుగాక అని దీవించి కచుడిని శుక్రాచార్యుని వద్దకు పంపారు దేవతలు. కచుడి సుకుమారత్వానికి మృదుమధుర వినయ ప్రియ వచనాలకు శుక్రాచార్యుడు ఎంతో సంతోషించి అతనిని దరికి చేర్చుకున్నాడు. శుక్రుడిని బృహస్పతి వలె భావించి కచుడు సేవించాడు. శుక్రుని ఆశ్రమంలో గురు శుశ్రూషలు కచుడు విధి తప్పకుండా నిర్వర్తించాడు. శుక్రాచార్యునికి ప్రియ శిష్యుడై మెలగచొచ్చాడు. అది దానవులకు కన్నుకుట్టింది. దేవతల మీద బృహస్పతి మీద ఉన్న కోపంతో కచుడిని సంహరించాలని భావించారు దానవులు. ఒకనాడు కచుడు హోమధేనువులను కాస్తూ ఒంటరిగా వనానికి వెళ్ళాడు. అదే తగిన సమయమని భావించిన దానవులు అతన్ని చంపి మద్ది చెట్టుకు బంధించి వెళ్ళిపోయారు. సాయంకాలం అయ్యింది. హోమధేనువులు ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చాయి. అప్పటికే కచుడి మీద వలపు తొలిరేఖలు విచ్చుకుంటున్న హృదయంతో దేవయాని తండ్రితో అన్నది. మనసులో బాధపడుతూ దేవయాని చెప్పిన మాటలు శుక్రాచార్యుని హృదయాన్ని ద్రవింపచేశాయి. దివ్యదృష్టి సారించి అసురుల చేత చంపబడిన కచుడిని గమనించాడు. మృత సంజీవనిని పంపి అతనిని సజీవితుణ్ణి చేసి తన వద్దకు పిలిపించుకున్నాడు. దేవయాని అందుకు మనసులో ఎంతో సంతోషపడింది. మనసులోని కోరికను మాత్రం బయట పెట్టకుండా దాచుకుంది. ఒకనాడు కచుడు పూజకై పూలు తీసుకొని రావడానికి అడవిలోకి ఒంటరిగా పోయాడు. అదును కనిపెట్టి అసురులు అతన్ని పట్టి చంపి అగ్నిలో పడవేసి కాల్చి బూడిద చేసి దానిని మద్యంలో కలిపి శుక్రాచార్యుడికిచ్చి అతని చేత త్రాగించారు. శుక్రాచార్యుడికి సహజంగా ఉన్న సురాపాన మోహం చేత పూర్వాపరాలు గమనించక ఆ సురను తాగేశాడు. సాయంకాలం అయింది. కచుడి తిరిగి రాలేదు. దేవయాని కనుల వెంట నీరు పెట్టుకుంటూ కచుడి రాలేదని తండ్రిని ఎలుగెత్తి అడిగింది. సంజీవని విద్య తమ వద్ద ఉన్నదని అసురులు గర్వాంధులై ఆ కచుడిని సంహరించడానికి చూస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా అతను చనిపోతే ఉత్తమ గతులు పొందుతాడు. నీవెందుకు అతని కోసం దుఃఖిస్తున్నావు అని శుక్రుడు దేవయానిని అడిగాడు. మతిలోకోత్తరుడు బృహస్పతి సుతుడు నీ శిష్యుడు బ్రహ్మచర్యాశ్రమ సంపన్నుడు అయిన ఆ కచుడు అకారణంగా ధనుజుల చేత సంహరింపబడితే నేను అతని కొరకు శోకించకుండా ఎట్లా ఉండేది? ధర్మచ్యుతిని సహించని మీరు ఈ అధర్మాన్ని ఎట్లా సహిస్తారు? కచుడు కనపడితే తప్ప నేను ఆహారం ముట్టను అని దేవయాని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ కూర్చుంది. చాలాసేపటికి కానీ శుక్రుడు ప్రసన్నం కాలేదు. యోగ దృష్టితో లోకాలన్నీ చూశాడు. ఎక్కడా కచుడు కనపడలేదు. చివరికి తన ఉదరంలోనే ఉన్న కచుడిని చూశాడు. అప్పుడు సురాపానం వలన ఎంత చేటు కలుగుతున్నదో స్వయంగా తెలుసుకున్నాడు. ఆవేశంతో పలువురు వినేటట్లు ఇలా ప్రబోధించాడు. శుక్రుడు నాటి నుండి సురాపానాన్ని మహాపాతకంగా శపించాడు. తన కడుపులో ఉన్న కచుడిని సజీవితుణ్ణి చేశాడు. ఉదరంలో నుండే కచుడు శుక్రుడిని ఇలా ప్రార్థించాడు. ఓ పుణ్యాత్ముడా, నాకు తనువును ప్రాణాన్ని సత్వాన్ని ప్రసాదించావు. నీ ఉదరంలో నుంచి వెలువడే మార్గాన్ని నాకు చూపించుము. ఆ మాటలు విని శుక్రుడు ఇట్లా అన్నాడు. నీవు నా ఉదరాన్ని చీల్చుకొని కానీ బయటకు రాలేవు. అట్లా వస్తే అప్పుడు నేను మరణిస్తాను. నన్ను సజీవితుణ్ణి చేయాలి నీవు అని శుక్రాచార్యుడు కచుడికి సంజీవని ఉపదేశం చేశాడు. ఆ తరువాత ఉదయాద్రి దరీముఖం నుండి ఉదయించిన పూర్ణచంద్రబింబం వలె కచుడు శుక్రుని గర్భం నుంచి వెలువడ్డాడు. శుక్రాచార్యుడు విగతజీవుడై పడిపోయాడు.
శుక్రుడిని కచుడు మృత సంజీవని విద్యచే పునర్జీవితుణ్ణి చేశాడు. ఉచ్చారణ దక్షుని చేత అభిహితమైన శబ్దం వలె శుక్రాచార్యుడు సంజీవితుడై ప్రకాశించాడు. కచుడు అట్లా సంజీవని విద్యను పొంది చాలా కాలం శుక్రాచార్యుణ్ణి సేవించి ఒకనాడు అతని అనుమతితో దేవలోకానికి ప్రయాణమయ్యాడు. అమరావతికి తిరిగి వెళ్తున్న కచుడిని చూసి వియోగ దుఃఖంతో దేవయాని మాట్లాడినది. దేవయాని మాటలకు కచుడు విషాదం చెందాడు. గురువులకు శిష్యులు పుత్రులు. లోకధర్మపథంలో ఇది అనుసరించవలసిన పరమార్థం. నీవు నాకు గురుపుత్రివి, అంటే నాకు సహోదరివి. లోకనింద్యమైన ఈ తనువు సంగమాన్ని నీవు భావించడం తప్పు, పలకడం మరింత తప్పు అని హితబోధ చేశాడు. దేవయానికి అపరిమితమైన కోపం వచ్చింది. నా కోరిక తీర్చని నీకు నీ యందు సంజీవని పనిచేయకుండా ఉండుగాక అని శాపం పెట్టింది. కచుడు ధీరుడై ఇట్లా సమాధానం చెప్పాడు. నేను ధర్మపదాన్ని తప్పిన వాడిని కాను. నీ శాపం వలన సంజీవని నా యందు పనిచేయకపోయినప్పటికీ నా చేత ఉపదేశం పొందిన వారి పట్ల అది ఫలిస్తుంది. మరి నీవు ధర్మ విరోధంగా భావించావు, ప్రవర్తించావు. కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు వివాహమాడకుండుగాక అని ప్రతిశాపమిచ్చి కచుడు అమరావతికి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.